ఐ న్యూ దీస్ థింగ్స్ అంటే ఇది నాకు అప్పుడు తెలుసుంటే బాగుండు అనేవి చాలా ఉన్నాయి. నేను ఇలా ఒక లిస్ట్ మొత్తం పెట్టుకున్నాను అనమాట. లైక్ థింగ్స్ దట్ వీ వుడ్ నీడ్ నాకు కానీ, అండ్ ఆబ్వియస్లీ సెకండ్ టైం మదర్ని కాబట్టి నేను అర్హాన్ టైంలో ఇలా తనకి బోర్న్ ఇన్ 2021 అని చెప్పి ఒక డ్రెస్ తీసుకున్నాను, అది వేశాను. మీరు ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్క థింగ్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, సో డిస్క్రిప్షన్ చెక్అౌట్ చేయడం మర్చిపోకండి. లిటరలీ గైస్, ట్రస్ట్ మీ, పెట్టిన 1 or 2 days కి మనకి ఆ ర్యాష్ మొత్తం హీల్ అయిపోతుంది. నాకు అప్పుడు గనక తెలుసుంటే అంత నేను స్ట్రగుల్ అయ్యేదాన్ని కాదేమో అర్హాన్ విషయంలో కూడా. సో ఈసారి ముందుగానే బ్రెస్ట్ పంప్ తీసుకున్నాను. ఇక్కడ బ్రెస్ట్ పంప్ ఉంది, అండ్ మనకి బ్రెస్ట్ మిల్క్ లీక్ అవుతూ ఉంటుంది కదా, అలా లీక్ అవ్వకుండా మనం బేబీకి ఒక సైడ్ ఫీడ్ చేస్తుంటే ఇంకో సైడ్ దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా సక్ చేసేస్తే ఆ మిల్క్ మొత్తం ఇందులో కలెక్ట్ అయిపోతుంది. మీ వైఫ్ డెలివర్ చేసిన వెంటనే గెట్ హర్ సంథింగ్, మీరు కూడా ఏమైనా ప్రెజెంట్ చేయండి, ఒక ఫ్లవర్, ఒక చాక్లెట్. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, అండ్ మీరందరూ చూస్తున్నారు కదా, ఇవాళ మనం ప్యాక్ చేయబోతున్నాం హాస్పిటల్ బ్యాగ్. ఈ వీడియో స్టార్ట్ చేయకముందు కొన్ని థింగ్స్ నేను చెప్పాలనుకున్నాను. ఫస్ట్, నేను అర్హాన్తో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఐ రియలీ విష్ ఐ న్యూ దీస్ థింగ్స్ అంటే ఇది నాకు అప్పుడు తెలుసుంటే బాగుండు అనేవి చాలా ఉన్నాయి. సో అలా ఒక అక్కగా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు నేను పడిన స్ట్రగుల్స్ అవన్నీ ఎక్స్పీరియన్స్తో ఇవాళ అన్ని క్యూరేట్ చేసి ఈ వీడియో షూట్ చేసినాను. అండ్ ఆల్సో నేను ఇలా ఒక లిస్ట్ మొత్తం పెట్టుకున్నాను అనమాట. లైక్ థింగ్స్ దట్ వీ వుడ్ నీడ్ నాకు కానీ, అండ్ ఆబ్వియస్లీ సెకండ్ టైం మదర్ని కాబట్టి నా ఫస్ట్ బోర్న్ అంటే అర్హాన్ కూడా నాతో పాటు హాస్పిటల్లో ఉంటాడు. ప్లస్ వెల్కమ్ చేయబోయే బేబీకి, అండ్ బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్, నాకు నా వర్క్కి సంబంధించిన స్టఫ్ అన్నీ కూడా మనం ఒకటి కూడా మిస్ అవ్వకుండా ప్యాక్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా కావాలి. సో అందుకే ఇలా లిస్ట్ రాసుకున్నాను అనమాట. ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్, లాస్ట్ టైం ప్యాకింగ్ పర్సన్, అండ్ ఇలా ఒక టు డూ లిస్ట్ ఉంటుంది ఆర్ ప్యాకింగ్ లిస్ట్. ఈ ప్యాకింగ్ ఎసెన్షియల్స్ ఇదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను బేసిక్గా 5 days ప్యాకేజ్ తీసుకున్నాను హాస్పిటల్లో. సో నాకు 5 daysకి కావాల్సినవి థింగ్స్ నేను ప్యాక్ చేసుకుంటున్నాను. డిపెండింగ్ ఆన్ మీ ప్యాకేజ్ కానీ ఆర్ మీకు ఎన్ని డేస్ పడుతుంది హాస్పిటల్లో, దీన్ని మీరు కస్టమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను చెప్పాను కదా, ఐ రియలీ విష్ ఐ న్యూ దీస్ థింగ్స్. ఇందులో చాలా థింగ్స్ ఉన్నాయి. నేను అర్హాన్ టైంలో తెలుసుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజీ ఫర్ మీ. మా జర్నీ ఈజీగా అయిపోయేది, ఆర్ యునో నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ కానివ్వండి, తన స్కిన్ జర్నీ కానివ్వండి, ఆర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ నాకు తెలియక, నేను కొన్ని చేయక, నేను రెడీగా లేకుండా యాక్చువల్లీ అర్హాన్ టైంలో, బికాస్ 37 weeks లో నేను యాక్చువల్లీ అర్హాన్ని డెలివర్ చేశాను. ఐ వాజ్ రియలీ నాట్ రెడీ ఫర్ వెల్కమింగ్ ద బేబీ. అందుకే నేను ప్యాకింగ్ కూడా చేసుకోలేదు. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అని లాస్ట్ మినిట్ లో అన్ని అలా డంప్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. బట్ దిస్ టైమ్ ఐఎమ్ ఆల్ సెట్, అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. నేను ప్యాకింగ్ చక్కగా నిదానంగా కూర్చొని చేస్తున్నాను, ప్లస్ అన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకుని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానని ఒక ఎక్సైట్మెంట్ అండ్ ఒక హ్యాపీనెస్ అనమాట. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన బేబీకి కావాల్సిన థింగ్స్ చూపించేస్తాను. అంటే న్యూ బోర్న్ ని మనం వెల్కమ్ చేయబోతున్నాం కదా, సో వెల్కమ్ చేయబోయే బేబీకి మనకి ఏమేం కావాల్సి వస్తుంది అది చూపించేస్తాను. ఫస్ట్, పుట్టిన వెంటనే బేబీకి వేయాల్సిన ఒక డ్రెస్. నేను అర్హాన్ టైంలో ఇలా తనకి బోర్న్ ఇన్ 2021 అని చెప్పి ఒక డ్రెస్ తీసుకున్నాను, అది వేశాను. బట్ ఈసారి అలా బోర్న్ 2025 అలా ఏం దొరకలేదు. తబసుం నాకు, అంటే మీరు చూసుంటే రీసెంట్ వీడియోస్ లో తబసుం నాకు ఒక డ్రెస్, ఒక అమ్మాయి అయితే ఇది, అబ్బాయి అయితే ఇది అని 2 గిఫ్ట్ చేసింది. బట్ దెన్ సైజ్ లో ఇట్ ఇస్ కొంచెం పెద్దగా ఉంది, పుట్టిన వెంటనే వేసేలాగా లేదు. బట్ హాస్పిటల్లో అయితే తప్పకుండా ఆ డ్రెస్సెస్ తో ఫోటో తీయాలని డిసైడ్ అయ్యాను. బట్ పుట్టిన వెంటనే వేయడానికి ఐ గాట్ అనదర్ డ్రెస్, బికాస్ ఈ బేబీ కోసం నేను అసలు ఏం కొనట్లేదు, అన్ని అర్హాన్ వే రీయూజ్ చేస్తున్నాను బట్టలు. సో రియలీ వాంటెడ్ సంథింగ్ న్యూ ఫర్ ద బేబీ. సో అందుకే ఇది ఈ యొక్క వన్సీ తీసుకున్నాను. ఇట్ సేస్ హలో ఐఎమ్ న్యూ హియర్, అంటే ఈ ఫ్యామిలీలో నేను కొత్త మెంబర్ అని చెప్పి. దానికి మ్యాచింగ్ బీనీ, ప్యాంట్ అనమాట. సో ఇది పుట్టిన వెంటనే వేయడానికి ఇది తీసుకున్నాను. అండ్ మనం ఎప్పుడైనా ప్యాకింగ్ చేసేటప్పుడు ఎలా ప్యాక్ చేసుకోవాలంటే, మన బేబీ అంటే హాస్పిటల్ లేబర్ రూమ్ కి వెళ్ళేటప్పుడు ఒక సెపరేట్ బ్యాగ్ ఉండాలి, విచ్ ఇస్ ఈజీ. మన ఈ బ్యాగ్ కాకుండా లేబర్ రూమ్ లో మనకి కావాల్సిన బ్యాగ్ ఇంకొకటి సెపరేట్ గా పెట్టుకోవాలి. సో ఇదన్నమాట. అండ్ ఆల్సో గైస్, దిస్ వన్, ఇది is literally one of the savior. I really wish నేను అర్హాన్ టైంలో నాకు తెలుసుంటే బాగుండు అని చెప్పి, బికాస్ అర్హాన్ పుట్టిన వెంటనే తనకి స్కిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం, ఎగ్జిమా స్టార్ట్ అవ్వడం, దేవర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నాకు అప్పుడు గనక అవినో బేబీ గురించి తెలుసుంటే అంత నేను స్ట్రగుల్ అయ్యేదాన్ని కాదేమో అర్హాన్ విషయంలో కూడా. ఇప్పుడు మనం న్యూ బోర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ రియలీ వాంటెడ్ టు షో దిస్. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ సూదింగ్ క్రీమ్ అనమాట. ఇది అఫ్ కోర్స్ డైలీ వాష్ అండ్ షాంపూ. మీరు మాక్సిమం చాలా వీడియోస్ లో చూసుంటారు నేను అర్హాన్ కోసం వాడుతున్నానని. అండ్ ఇది వచ్చేసి డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్. కొత్త బార్న్ అయ్యే బేబీ కోసం మాత్రమే కాకుండా మా అర్హాన్ కూడా నాతో పాటే ఉంటున్నారు కాబట్టి ఇద్దరికి పనికి వచ్చేస్తుంది. సో 0 days నుంచి 0 months నుంచి మనం చక్కగా మన పిల్లల కోసం వాడచ్చు. సో ఇద్దరు పిల్లలకి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.
దీంట్లో ఉన్న ఆ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇట్స్ మేడప్ ఆఫ్ ఓట్స్ కాబట్టి ఇట్ ఇస్ వెరీ రిచ్, మన స్కిన్ కి చాలా బాగుంటుంది. పిల్లల pH బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. సో సంథింగ్ దట్ ఐ లిటరలీ స్వేర్ బై. చెప్పాను కదా ఇవన్నీ కూడా నేచురల్ ఓట్ మీల్స్ తో చేసి ఉన్నాయి. అండ్ ఇది మన పిల్లల స్కిన్ ని మాయిశ్చరైజ్ అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది. 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలకి మనం అంటే మెయిన్లీ న్యూ బోర్న్ కి ఏది ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఉన్నవి వాడకూడదు. వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మనం కూడా అలాంటి ఫ్రేగ్రెన్స్ ప్రొడక్ట్స్ వాడకూడదు. నేను అర్హాన్ టైంలో అన్ని మానేశాను అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ గోనా రిపీట్ ఆల్ ఓవర్ అగైన్. సో దీస్ ఆర్ సంథింగ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ సూదింగ్ రిలీఫ్ క్రీమ్. అగైన్ మన పిల్లలకి ఎలాంటి సెన్సిటివిటీ ఉన్నా ఆర్ యునో వాళ్ళ స్కిన్ డ్రై గా ఉన్నా ఇది చాలా బాగుంటుంది. ఎక్స్ట్రీమ్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. 24 hours మాయిశ్చరైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలుసు డైలీ మాయిశ్చరైజింగ్ షాంపూ అండ్ బాడీ వాష్ అన్నమాట. అండ్ ఇంకొకటి నాకు అర్హాన్ కి చాలా ఇష్టమైంది, అంటే అర్హాన్ మాత్రమే కాదు అప్పుడప్పుడు నేను వాడేస్తూ ఉంటాను, విచ్ ఇస్ డైలీ మాయిశ్చరైజ్ హైడ్రా ఫేషియల్ జెల్. ఇది కూడా 24 hours హైడ్రేషన్ ఇస్తుంది. బట్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది అల్ట్రా లైట్ ఉంటుంది అండ్ నాన్ స్టికీ ఫార్ములాతో వస్తుంది. సో మన పిల్లల స్కిన్ మీద చాలా జెంటల్ గా ఉంటుంది అండ్ అసలు ఇరిటేటింగ్ గా ఉండదు. సో విచ్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఫర్ అవర్ కిడ్స్. సో ఇవైతే డెఫినెట్ గా మన పిల్లల టాయిలెటరీ బ్యాగ్ లో వెళ్ళిపోతుంది. దీస్ ఆర్ లైక్ వన్ మస్ట్ హ్యావ్స్. అండ్ ఒకవేళ మీరు ఇఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ అ బేబీ అండ్ మీరు హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నారంటే డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ గైస్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో మీరు కనుక ఫస్ట్ క్రై లో కొంటే నా కూపన్ కోడ్ ఇక్కడ ఉంది, అది వాడితే మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో డోంట్ మిస్ ఆన్ దాట్. వై నాట్ యూటిలైజ్ ద డిస్కౌంట్ కదా. సో దీని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అండ్ మాక్సిమం నేను చూపిస్తున్న ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ కూడా ఇంక్లూడింగ్ ద వన్జీ దట్ ఐవ్ గాట్ ఫర్ అర్హాన్ అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ప్రిపేర్ చేసిన ఏదైతే నా చార్ట్ ఉందో ఆర్ ద ప్యాకింగ్ ఎసెన్షియల్ ఆ లిస్ట్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్క థింగ్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. హాస్పిటల్ అంటే లేబర్ రూమ్ పోర్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను నా లేబర్ కి 1 day or 2 days బిఫోర్, మోస్ట్లీ 1 day బిఫోర్ అడ్మిట్ అవుతాను. బట్ స్టిల్ బేబీ కోసం మనం కపుల్ ఆఫ్ డ్రెస్సెస్ ఎక్స్ట్రా అంటే ప్యాక్ చేసుకుంటున్నాము. అందులో నేను అర్హాన్ టైమ్ లో కూడా వాడాను అండ్ ఆఫ్ కోర్స్ ఈ బేబీ కూడా వాడతాను, విచ్ ఆర్ దీస్ బిబ్స్. నేను కొన్ని ఎక్కువనే పెట్టుకున్నాను, అంటే 5 days అని 5 మాత్రమే కాకుండా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. బికాస్ ఆబ్వియస్లీ వాళ్ళు పాలు తాగుతారు అండ్ కొంచెం త్రో అప్ చేస్తారు కాబట్టి. సో దానికోసం ఈ బిబ్స్ పెట్టుకున్నాను. ఇట్స్ అగైన్ వన్స్ పర్సనల్ చాయిస్. మీరు మీ బేబీకి బిబ్స్ వేయాలంటే మీరు బిబ్స్ పెట్టుకోండి, లేదు వీఆర్ ఓకే అంటే బిబ్స్ లేకుండా కూడా పెట్టచ్చు. బికాస్ నేను అర్హాన్ కి వాడాను, ఐ వాంట్ యూస్ ఫర్ దిస్ బేబీ ఆల్సో. అండ్ ఇవన్నీ కూడా నేను అర్హాన్ కి ఐజా కి వాడిన బట్టలు అనమాట. సో ఇది అండ్ ఇది నాకు తబస్సుమ్ గిఫ్ట్ చేసింది. ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి, మీరు చూడకపోతే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇవి కాకుండా ఈ వన్జీస్. సో అగైన్ ఇది మీ పర్సనల్ చాయిస్ గైస్. నేను ఇలాంటి బట్టలే వేస్తాను. సో ఈ వన్జీస్ తీసుకున్నాను. బట్ చాలా మంది జబ్లాస్ వేస్తారు, మీరు కాటన్ జబ్లాస్ తీసుకోవచ్చు ఆర్ ఇలా వన్జీస్ అయినా కూడా ఓకే. నాకు ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది వేయడానికి ఆర్ తీయడానికి. అండ్ పిల్లలు కూడా మనకి చాలా క్యూట్ గా ఉంటారు మనం ఫొటోస్ తీస్తున్నప్పుడు. అదంతా కూడా ఈ వన్సీస్ పెట్టుకుంటున్నాను. ఇది 1 2 3 4 5 6 ఉన్నాయి ఇవి, ప్లస్ ఇవి 2 జస్ట్ సో దాట్ యునో మనం ఫొటోస్ తీస్తాము. అండ్ ఎప్పుడు వాళ్ళ డైపర్ ఎక్కువ లీక్ అయిపోతుంది తెలియదు. బికాస్ వాళ్ళు దే ఓన్లీ పాలు తాగుతారు, సుస్సు పోస్తారు లేదా పొట్టి పోస్తారు, ఇదే పని ఉంటుంది వాళ్ళకి. సో కాన్స్టెంట్ గా ఇది బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంటుంది కాబట్టి ఇన్ని తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇట్ విల్ నాట్ టేక్ అ లాట్ ఆఫ్ స్పేస్. సో దీంతో పాటు ఈ ప్యాంట్స్ ఉన్నాయి. సో ఈ ప్యాంట్స్ యాక్చువల్లీ నేను కొత్తగా కొన్నాను బికాస్ అర్హాన్ టైమ్ లో ప్యాంట్స్ యాజ్ ఐ సెడ్ ఐజా అండ్ అర్హాన్ షేర్ చేసుకుని వేసుకున్నారు కాబట్టి తన స్టాకింగ్స్ కానీ ప్యాంట్స్ కానీ వాళ్ళు యూఎస్ వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కువ పనికి వస్తుందని చెప్పి సీమాకి ఇచ్చేసాను, తన దగ్గరే ఉండే అనమాట. ఇవి మాత్రం కొత్తగా తీసుకున్నాను. స్వాడల్స్ అనదర్ మస్ట్ హ్యావ్. సో స్వాడల్స్ మాత్రం 4 పెట్టుకున్నాను. ఐ హోప్ 4 స్వాడల్స్ షుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. బట్ దెన్ ఇవి కొంచెం చిన్న సైజ్ స్వాడల్స్ వచ్చేసాయి. సో దీన్ని మనం టవల్ లా వాడబోతున్నాం అనమాట. సో ఈ చిన్న సైజ్ స్వాడల్స్ 3 తీసుకుంటున్నాను. ఈ స్వాడల్స్ వచ్చేసి 120 by 120 అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ 90 by 100 80 by 100 అలా కొంచెం చిన్నగా ఉంది సైజ్ లో. యాక్చువల్ గా ఈ బేబీకి సరిపోతుంది, కొత్త అంటే న్యూ బోర్న్ బేబీకి ఈ స్వాడల్స్ సరిపోతాయి. బట్ నేనేంటంటే సరే దీన్ని టవల్ లాగా వాడి దాన్ని మనం స్వాడల్స్ లాగా వాడచ్చు అని చెప్పి ఇది ఇలా పెట్టేశాను. నెక్స్ట్ ఈ బేబీకి అయిపోయింది కదా. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మన బేబీకి కావాల్సినవి డైపర్స్. సో డైపర్స్ 2 రకాలుగా పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి క్లాత్ డైపర్స్. ఇందులో మనకి ఫుల్ ఇలా డ్రై గా పెట్టడానికి ఇలా వస్తుంది. సో మంచిగా అబ్జార్ప్షన్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి అలవాటు చేస్తే బాగుంటుంది. ట్రై చేద్దాము, హాస్పిటల్లోనే అలవాటు చేద్దాం అని చెప్పి ఇవి పెట్టుకుంటున్నాను. ఇవి ఒక 6 ఉన్నాయి. ఇవి 6 ఈ డైపర్స్ పెట్టుకుంటున్నాను. అలాంగ్ విత్ దాట్ ఇక్కడ న్యూ బోర్న్ డైపర్స్ ఉన్నాయి. ఈ డైపర్స్ కూడా కొంచెం పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇంకా థింగ్స్ దట్ ఐ రియలీ విష్ ఐ న్యూ
వాస్ ఇదన్నమాట. దీస్ ఆర్ బర్బ్ క్లాత్స్ రెండు పెట్టుకుంటున్నాను బికాస్ ఐఎమ్ హోపింగ్ రెండు సరిపోతాయని చెప్పి. సో 2 బర్బ్ క్లాత్స్ అండ్ ఒక సౌండ్ మెషిన్ బికాస్ అర్హాన్ కూడా నాతో ఉంటాడు అండ్ ఈ బేబీ అండ్ అర్హాన్ కి నేను 99 Names of Allah ప్లే చేసి పడుకోబెడతాను. బట్ దెన్ కొత్తగా పుట్టిన బేబీస్ కి ఆ వైట్ నాయిస్ అనేది వాళ్ళకి సూదింగ్ గా ఉంటుంది అండ్ ఐ రియలీ వాంట్ టు ప్రాక్టీస్. నేను అర్హాన్ పుట్టిన తర్వాత ఐ థింక్ 4-5 months వరకు మా స్లీప్ సైకిల్ కొంచెం ఉల్టా పుల్టానే ఉండే. ఆ తర్వాతే సెట్ అయ్యి ఈవినింగ్ తను 6 o'clock కి 6:30కి తన బెడ్ టైం స్టార్ట్ చేయడం అలా స్టార్ట్ అయింది అనమాట. బట్ నేను చేసిన మిస్టేక్స్ లాస్ట్ టైం నేను ఏదైతే చేశానో ఆ మిస్టేక్స్ కాకుండా ఈసారి స్టార్టింగ్ నుంచి మొత్తం సెట్ చేసి స్టార్టింగ్ నుంచి అంతా కరెక్ట్ గా ఉండాలని ఐఎమ్ హోపింగ్. సో అందుకే ఫస్ట్ నుంచి తన బెడ్ టైం అవన్నీ ఆఫ్ కోర్స్ ఎవ్రీ 2 hours కి మనమే లేపి పాలు పట్టాలి అవన్నీ చేస్తాము. బట్ దట్ విల్ బి ఓన్లీ ఫర్ ఒక 1-2 weeks. ఆ తర్వాత ఫీడ్ ఆన్ డిమాండ్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫీడింగ్ రొటీన్ అలా వాళ్ళ స్లీప్ సైకిల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అవన్నీ మీరు ఫ్యూచర్ బ్లాగ్ లో చూస్తారు. థింగ్స్ ఐ రియలీ న్యూ నేను అర్హాన్ టైమ్ లో చేసుంటే బాగుండు అని చెప్పి. సో అవన్నీ చూస్తారు. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇవి బీనీస్ అండ్ మీటన్స్ అన్నమాట. ఇవన్నీ వాష్ చేసి పట్టేసుకున్నాను. సో అగైన్ పుట్టిన వెంటనే యాక్చువల్లీ మన పిల్లలకి వీ షుడ్ లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ దేర్ హ్యాండ్స్ అంటారు ఇలా ఫేస్ కి టచ్ చేస్తున్నప్పుడు. బట్ అగైన్ దెర్ ఆర్ సమ్ మూమెంట్స్ ఆ టైంలో మీటన్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఆల్సో రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ రూమ్ లో చాలా మంది ఉంటారు. నేను బేబీ మాత్రమే కాదు ఏసీ ఉంటుంది. సో ఐ వాంట్ ద బేబీ టు బి వార్మ్. సో బీనీ అండ్ ఇక్కడ బూటీస్ అండ్ ఇవి మీటన్స్ అన్నమాట. ఇవి కపుల్ ఆఫ్ సెట్స్ పెట్టుకుంటున్నాను మళ్ళీ బికాస్ యూ నెవర్ నో ఎప్పుడు బేబీ త్రో అప్ చేస్తుంది అండ్ ఎంత అవసరం ఉంటుందని చెప్పి ఇవి కూడా కొన్ని పెట్టేసుకుంటున్నాను. సో ఇవి మన బేబీకి అయిపోయింది కదా. అండ్ ఆఫ్ కోర్స్ వెట్ వైప్స్ అవి మర్చిపోయాను. వెట్ వైప్స్ కూడా పెట్టుకోవాలి. వాటర్ వైప్స్ అగైన్ వెట్ వైప్స్ కూడా మీరు వాటర్ వైప్స్ తీసుకోండి గైస్. నార్మల్ గా మనకి మార్కెట్ లో దొరికే వేరే బేబీ వైప్స్ కొన్ని ఉంటాయి అందులో ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అవి అవాయిడ్ చేసేసి వాటర్ వైప్స్ తీసుకోండి. నేను కపుల్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఆ ఆప్షన్స్ లో మీరు ఏమైనా తీసుకోవచ్చు. బట్ దెన్ ట్రై అండ్ మేక్ ష్యూర్ వాటర్ వైప్ 99.9% or 99% వాటర్ ఉన్న వైప్స్ తీసుకుంటే మన పిల్లలకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ రియలీ విష్ ఐ న్యూ మనం ఎంత మంచి డైపర్ వేసినా క్లాత్ డైపర్ వేసినా ఎలాంటి దేది వేసినా మన పిల్లలకి డైపర్ ర్యాష్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాస్ ఇది నేను డాక్టర్ ని కలిసిన తర్వాత డాక్టర్ చెప్పారు. యాజ్ ఐ సెడ్ ఐ రియలీ విష్ ఐ న్యూ ఎర్లియర్ తన స్కిన్ కి సంబంధించిన ప్రతిదీ ఎగ్జిమా కానివ్వండి ఆ డైపర్ ర్యాష్ కానివ్వండి. బికాస్ వాళ్ళు ఏదైతే పాటీ చేస్తారో ఆ పాటీలో ఉన్న దాన్ని ఏమంటారు ఆ పాటీ వల్ల ర్యాషెస్ వస్తాయంట. సో అందుకే వాళ్ళకి బమ్ చుట్టూ అలా రెడ్నెస్ వచ్చేసి దాన్ని మనం వెంటనే ట్రీట్ చేయకపోతే అది ఎక్కువ అయిపోతుంటుంది. దానికి స్టార్ట్ అయినప్పుడు నాకు తెలీదు అసలు అది డైపర్ ర్యాష్ ఆర్ యూనో పాటీ వల్ల వచ్చిన ర్యాష్ అని చెప్పి. అది ఎక్కువ అవుతున్న కొద్దీ అప్పుడే నాకు అర్థమైంది. అండ్ దట్స్ వెన్ ఐ కన్సల్టెడ్ డాక్టర్. తన డాక్టర్ నాకు రికమెండ్ చేసింది ఇదన్నమాట డెసిటిన్. ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంటుంది. అంటే మనకి మెడికల్స్ లో కూడా ఈజీగా దొరికేస్తాయి. బట్ దెన్ మెడికల్స్ లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అమెజాన్ లో కొంచెం మనకి ఇన్ఎక్స్పెన్సివ్. అండ్ ఇది వచ్చేసి మాక్సిమం స్ట్రెంత్ అనమాట. లిటరలీ గైస్ ట్రస్ట్ మీ పెట్టిన 1 or 2 days కి మనకి ఆ ర్యాష్ మొత్తం హీల్ అయిపోతుంది. దేర్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ డిఫరెంట్ ర్యాష్ క్రీమ్స్ ఇన్ ద మార్కెట్. బట్ ఇది అగైన్ నేను ఎలాగైతే మన అవినో బేబీ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ బేబీస్ జెంటల్ స్కిన్ అన్నాను, ఇది కూడా మన బేబీస్ జెంటల్ స్కిన్ కి ఆ ర్యాషెస్ కి చాలా చాలా వర్క్ అవుతుంది. సో అగైన్ యాజ్ ఐ సెడ్ దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. బేబీని క్యారీ చేయడానికి ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను అనమాట. అంటే ఏమంటారు బేబీ స్లీపింగ్ బ్యాగ్. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను అర్హాన్ టైమ్ లో వాడిన స్లీపింగ్ బ్యాగ్స్ అవన్నీ కూడా చాలా వేడి ఇచ్చేస్తుంది. అండ్ దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ప్యూర్ మస్లిన్ కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్ ఉంటుందని ఇది ఒకటి తీసుకున్నాను. అగైన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వి విల్ బి క్యారింగ్ హాస్పిటల్ బ్యాగ్ కి. ఇప్పుడు మూవింగ్ టు అర్హాన్స్ క్లోత్స్. ఐఎమ్ ష్యూర్ చాలా మంది సెకండ్ టైం మామ్ కాదు ఈ వీడియోలో. బట్ దెన్ నేను సెకండ్ టైం మదర్ ని కాబట్టి అర్హాన్ కోసం కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. అవి ఏమేమి తీసుకుంటున్నాను చెప్తున్నాను. కపుల్ ఆఫ్ అర్హాన్స్ డ్రెస్సెస్ ఆఫ్ కోర్స్ చాలా పెట్టుకున్నాను. ఒక 5-6 డ్రెస్సెస్ పెట్టుకున్నాను డిపెండింగ్ ఆన్ తన అవసరాలకి. అండ్ అర్హాన్స్ వార్డర్స్ నేను తనకి టవల్ లా వాడతాను కాబట్టి అది పెట్టుకున్నాను. తన అండర్ గార్మెంట్స్ అండ్ తన నైట్ టైమ్ లో తనకి పడుకోబెట్టేటప్పుడు డైపర్స్ వేస్తాను. ఆ డైపర్స్ కూడా పెట్టుకోవాలి. అగైన్ మళ్ళీ మన అర్హాన్ టాయిలెటరీస్ విషయానికి వస్తే తనకు కూడా ఇదే వాడతాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ తన టూత్ పేస్ట్ బ్రష్ అవి కూడా పెట్టుకోవాలి. అది నా టాయిలెటరీ బ్యాగ్ లో వస్తుంది. అది మనం జస్ట్ డే బిఫోర్ ఆర్ వెళ్లే ముందు ప్యాక్ చేసుకుంటాము. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ నేను అర్హాన్ కోసం పెట్టుకుంటున్నాను. అండ్ వెన్ యూఆర్ సెకండ్ టైం మదర్ ఇంకోటి మీరు ఏం పెట్టుకోవాలంటే తనకి సంబంధించిన కొన్ని టాయ్స్ ఆర్ యాక్టివిటీస్ కోసం బుక్స్ కలర్స్ ఇవన్నీ కూడా అది సెపరేట్. నేను ఒక బ్యాగ్ ఉంది అర్హాన్ది, నేను చాలా సార్లు చూపించాను. ఆ బ్యాగ్ అలా పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం హ్యాండీ టాయ్స్ అండ్ కలరింగ్ బుక్స్ పేపర్స్ సో దట్ తను అక్కడ ఎంగేజ్ ఉంటాడు. హాస్పిటల్లో ఉన్నంత సేపు తనకి బోర్ కొట్టకుండా తను ఎంగేజ్ గా ఉంటాడు. స్నాక్స్ పెట్టుకోవాలి, కొంచెం హెల్దీ స్నాక్స్, తను తినేవి తనకి నచ్చినవి అలాంటి కొన్ని ఆప్షన్స్. అవన్నీ మన అర్హాన్ కి సంబంధించింది. అండ్ మూవింగ్ టు ద మదర్. యాక్చువల్లీ ప్రాబ్లీ నేను ఇది యాక్చువల్లీ ఫస్ట్ చెప్పు ఉండాల్సింది బట్ ఇట్స్ ఓకే. నేను ఒకసారి మీకు లిస్ట్ అగైన్ ఇఫ్ యూ కెన్ సీ ద లిస్ట్ కూడా పెడతాను. అండ్ యూ విల్ ఆల్సో కింద PDF కానీ ఆర్ యూనో ఆ లిస్ట్ డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. ఒకసారి గో త్రూ అవ్వండి. ఫస్ట్ మనకు కావాల్సింది హాస్పిటల్ ఫైల్, దీంతో పాటు ఐడీస్, మదర్ ఐడి, ఫాదర్ ఐడి,
బికాస్ బేబీ పుట్టిన వెంటనే బేబీకి పేరు పెట్టాలంటే ఐడి కార్డ్స్ కావాలి, మనం అది హాస్పిటల్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ సేవలో మనం ఆ ఫామ్ తీసుకుని అవి సబ్మిట్ చేయడానికి. సో మదర్ ఐడి, ఫాదర్ ఐడి, ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అది, ఆర్ మీ కార్డ్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, వాట్ ఎవర్, మీ ఎక్స్పెన్సెస్ పే చేయడానికి ఇవన్నీ మర్చిపోకూడదు. ఐ నో ఇప్పుడు ప్రతిదీ మనకి యూపీఐ లో పని అయిపోతుంది, బట్ దెన్ ఇట్స్ ఆల్వేస్ సేఫ్ మనం మన కార్డ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఐడీస్ మర్చిపోవద్దు, హాస్పిటల్ ఫైల్ మర్చిపోవద్దు, అండ్ మీ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. అండ్ మేక్ ష్యూర్ ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ లేదంటే ఇట్స్ హై టైం మనం అప్లై చేసుకోవాలి. ఎంతో కొంత కవర్ అవుతుంది. సో వై నాట్ యూటిలైజ్ దాట్. సో దీంతో పాటు సంథింగ్ ఐ రియలీ విష్ ఐ న్యూ లాస్ట్ టైం అంటే దట్ ఈస్ మై బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అగైన్. ఒక బ్రెస్ట్ పంప్ రియలీ మస్ట్ గైస్. నేను ఫస్ట్ 1-2 days చాలా స్ట్రగుల్ అయ్యాను. లిటరలీ ఐ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యూజింగ్ మై హ్యాండ్ అండ్ చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత బ్రెస్ట్ పంప్ తీసుకొని వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ద బ్రెస్ట్ పంప్, అప్పుడు కొంచెం నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ స్టార్టెడ్ గెటింగ్ బెటర్ అండ్ ఈజియర్. సో ఈసారి ముందుగానే బ్రెస్ట్ పంప్ తీసుకున్నాను. ఇక్కడ బ్రెస్ట్ పంప్ ఉంది అండ్ అలాంగ్ విత్ దాట్ సంథింగ్ దట్ పీపుల్ డోంట్ స్పీక్ అబౌట్, అది వచ్చేసి ఒక హక్కా బాటిల్. అగైన్ మీ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ బాగా స్టార్ట్ అయిపోయింది అంటే హక్కా బాటిల్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. చాలా మందికి హక్కా బాటిల్ అంటే ఏంటో కూడా తెలీదు. ఇది బేసిక్ గా మన బాడీ ఆటోమేటిక్ గా వన్స్ వి డెలివర్ ద బేబీ అండ్ మన బేబీ బయటకు వచ్చేస్తే బేబీ టచ్ తో కానీ బేబీ క్రై తో కానీ ఇట్ విల్ స్టార్ట్ జనరేటింగ్ మిల్క్. అండ్ మనకి బ్రెస్ట్ మిల్క్ లీక్ అవుతూ ఉంటుంది కదా, అలా లీక్ అవ్వకుండా మనం బేబీకి ఒక సైడ్ ఫీడ్ చేస్తుంటే ఇంకో సైడ్ దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా సక్ చేసేస్తే ఆ మిల్క్ మొత్తం ఇందులో కలెక్ట్ అయిపోతుంది. సో బేబీకి మిల్క్ ఇస్తున్నప్పుడు వెన్ ఎవర్ ఎవ్రీ 2 hours కి మీరు ఫీడ్ చేయాలి. సో మిల్క్ వేస్ట్ అవ్వకుండా మీరు ఎక్స్ట్రా ఎక్స్ప్రెస్ చేసి కష్టపడి అలా కాకుండా యూజ్ అవుతుంది అనమాట. హక్కా బాటిల్ అగైన్ ఇస్ అ మస్ట్. యాక్చువల్లీ మనకి స్టెరిలైజర్ కావాలి, బట్ దెన్ హాస్పిటల్లో ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఐఎమ్ నాట్ క్యారింగ్ ఒక స్టెరిలైజర్, జస్ట్ ఒక బ్రెస్ట్ పంప్ అండ్ ఒక హక్కా బాటిల్ మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ ఈసారి మిల్క్ ప్యాకెట్స్ ఏం అంటే స్టోర్ చేయడానికి తీసుకెళ్ళట్లేదు, బికాస్ ఆబ్వియస్లీ స్టార్టింగ్ డేస్ లో మనకి అంత స్టోర్ చేసే అంత మిల్క్ ఉండదు కదా, బేబీకి మొత్తం సరిపోతుంది కాబట్టి. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ మనకి కావాలి. అండ్ అఫ్ కోర్స్ ఈ పీరియడ్ ప్యాంటీస్, నేను కార్మెసీ వాళ్ళ ఓవర్ నైట్ పీరియడ్ ప్యాంటీస్ పెట్టుకుంటున్నాను బికాస్ నాకు పర్సనలీ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇవి 2 ప్యాక్ పెట్టుకుంటున్నాను. అలాంగ్ విత్ దాట్ మనకి హాస్పిటల్లో కూడా ప్రొవైడ్ చేస్తారు, బట్ స్టిల్ అంటే మన కంఫర్ట్ కి ఎలా ఉంటుందో అని చెప్పి ఫర్ ద సేఫ్టీ సేక్ ఇవి 2 పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది మెయిన్ మదర్ కి బ్రెస్ట్ ఫీడింగ్ లాంజ్ వేర్ అనమాట. సో నా లాంజ్ వేర్ ఆల్రెడీ అంటే రీసెంట్ గానే ఎప్పుడే డెలివరీ అయింది, దాన్ని వాషింగ్ కేసున్నాను. సో అందుకే చూపించలేకపోతున్నాను. మనకి లేబర్ రూమ్ లో చాలా చలేస్తుంది. వన్స్ యూ డెలివర్ ద బేబీ యూ విల్ ఫీల్ వెరీ వెరీ అంటే లిటరలీ షివర్ అవుతూ ఉంటాము బికాస్ ఫ్లూయిడ్స్ ఎక్కుతూ ఉంటాయి, బాడీ లిటరలీ షివర్ అవుతూ ఉంటుంది. ఐ స్టిల్ రిమెంబర్ ద కైండ్ ఆఫ్ అంటే నేను నా వల్ల అవ్వట్లేదు, ఏసీ ఆఫ్ చేశారు, నంబర్ ఆఫ్ లేయర్స్ కప్పినా కూడా చాలా షివర్ అయ్యాను. సో ఐ నో దట్ చాలా చలిగా ఉంటుంది కాబట్టి వార్మ్ సాక్స్ పెట్టుకున్నాను. ప్రాబ్లీ నేను లేయర్ చేస్తాను, ఇది వేసుకుని ఇది వేసుకుంటాను. మన ఫీట్, మన ఆర్మ్స్, మన హ్యాండ్స్ అండ్ మన ఇయర్స్ వేడిగా ఉంటే ఆటోమేటికల్లీ బాడీ వేడి అయిపోతుంది అనమాట. అండ్ నేను అర్హాన్ టైంలో నా హాస్పిటల్ గౌన్ నేను స్పెషల్ గా ఇది ఆర్డర్ చేసుకున్నాను, హాస్పిటల్ గౌన్. ఐ వాంట్ టు వేర్ ఇదే డ్రెస్ మళ్ళీ ఈ హాస్పిటల్ గౌన్ మళ్ళీ వేసుకోవాలని అనుకుంటున్నాను ఈ బేబీకి కూడా. నా డెలివరీ లిటరలీ చాలా స్మూత్ గా అయిపోయింది అనమాట, అల్హమ్దుల్లా. సో ఐ హోప్ అగైన్ ఇదే వేసుకుంటాను. సో మర్చిపోకుండా ఈ హాస్పిటల్ గౌన్ ఇదంతా కూడా నేను నా లేబర్ రూమ్ బ్యాగ్ లో పెట్టుకుంటాను. పైకి వెళ్ళాక లేబర్ రూమ్ లో ఐ విల్ చేంజ్ ఇంటూ హాస్పిటల్ గౌన్. బట్ మళ్ళీ కొన్ని థింగ్స్ దట్ ఐ రియలీ వాంట్ టు రీక్రియేట్ ఇస్, హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో ఈసారి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఇదే డ్రెస్ వేసుకోవాలని చెప్పి ఈ డ్రెస్ నేను యాక్చువల్లీ తీయకుండా అలా యాజ్ అ మెమరీ పెట్టుకున్నాను. బట్ ఐ నెవర్ న్యూ దట్ ఐ విల్ గెట్ టు యూజ్ ఇట్. అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే తెప్పించుకున్నాను ఈ డ్రెస్. పొద్దునే లేచి ఏ రోజైతే నాకు డెలివరీ ఉండేనో, నా వాటర్ బ్రేక్ చేసిన రోజు, ఆ రోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. సో డెలివరీ రోజు లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయి ఈ డ్రెస్ వేసుకుందాము, ఐ హోప్ ఇట్ ఫిట్స్ మీ అని చెప్పి మళ్ళీ ఈ డ్రెస్ ఒకటి పెట్టుకుంటున్నాను. డెలివరీ అయిన వెంటనే ఆబ్వియస్లీ అంటే ఈ డ్రెస్ తీసేసి నేను హాస్పిటల్ గౌన్ వేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇట్స్ ఆల్ మొత్తం డర్టీ అయిపోతుంది, బ్లడ్ అయిపోతుంది కాబట్టి షవర్ తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయి ఫస్ట్ నేను అర్హాన్ని ఎత్తుకున్నప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఇది. ఐ వాంట్ టు అగైన్ రీక్రియేట్ దట్ మూమెంట్ అండ్ మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకోవాలి అనుకున్నాను. మళ్ళీ ఐ హోప్ దిస్ ఫిట్స్ మీ. సో ఇవన్నీ ఈ 2 డ్రెస్సెస్ కూడా నాకు సైజ్ M లో ఉన్నాయి. ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ షుడ్ ఫిట్ మీ. అంటే డెలివరీ తర్వాత కొంచెం తగ్గుతాము అన్న హోప్ తో పెట్టుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ టైం అర్హాన్ని డెలివరీ చేసిన వెంటనే నాకు యాక్చువల్లీ ఒళ్ళంతా వాటర్ ఎక్కేసింది, బట్ స్టిల్ ఇది పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ ఇంటికి వచ్చేటప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఇదనమాట, అర్హాన్ని తీసుకొని వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ద హాస్పిటల్ ఈ డ్రెస్ వేసుకున్నాను. సో మళ్ళీ ఇదే పెట్టుకుంటున్నాను. బట్ జస్ట్ ఇన్ కేస్ కమింగ్ హోమ్ డ్రెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ మన బేబీకి, బేబీ అన్నయ్యకి, బేబీ ఫాదర్ కి అండ్ బేబీ మదర్ కి. సో ఇంకో 2 ఆప్షన్ ఈ డ్రెస్ పెట్టుకుంటున్నాను అనమాట. డ్రెస్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించట్లేదు, బట్ యూ విల్ గెట్ టు సీ దాట్. బేబీ పుట్టిన వెంటనే ఇఫ్ వి గెట్ టు క్లిక్ సమ్ అమేజింగ్ పిక్చర్స్, ఒక చిన్న ఫోటో షూట్ చేసినా మనకి బాగుంటుందని చెప్పి ఒక ఫ్యాన్సీ డ్రెస్ కూడా ఇది పెట్టుకుంటున్నాను. అర్హాన్ కోసం
కోసం చూపించాలి. నేను యాక్చువల్లీ అది చూపించడం మర్చిపోయా. తబస్సుమ్ ఆర్డర్ చేసి ఇచ్చిందనమాట ఒక డ్రెస్. ఇన్షాల్లా బేబీ పుట్టిన వెంటనే అంటే ఏ రోజైతే నేను బేబీని డెలివర్ చేస్తున్నాను ఆ రోజు, లేదంటే ఇంటికి వచ్చినప్పుడు ఈ డ్రెస్ వేస్తాను విత్ సేస్ బ్రదర్. ఎంత క్యూట్ ఉంది కదా ఈ డ్రెస్. అర్హాన్ కి ఇస్తాను అనమాట. అండ్ మన బేబీకి ఎప్పుడైతే మేము ఇంటికి వస్తున్నామో ఆ టైంలో ఐ లవ్ యూ ఎవ్రీ డేస్ అని చెప్పి ఇది ఈదర్ ఆఫ్ దీస్ బేబీకి ఇస్తాను అనమాట. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్. అండ్ మనకి లిటరల్ గా ఎవరైనా చెప్పుంటే బాగుండు అని అనిపించే కొన్ని ప్రోడక్ట్స్. ఇంకా ఈ మొత్తం ఈ బాక్స్ ఉంది గైస్, ఈ సెటప్ ఉంది కదా. అగైన్ ఇది కూడా నాకు యాక్చువల్లీ అప్పుడు తెలీదు. సీమా నాకన్నా జస్ట్ 1 year ముందే తన డెలివరీ అయింది. తనకు చెప్తున్నా నాకు ఎక్కేది కాదు సిట్స్ బాత్ అని చెప్పి. సో దట్ ఈస్ దిస్. ఇది ఇలా ఉంటుంది. దీన్ని మనం కమోడ్ లో పెట్టేసేయాలి. అండ్ ఇందులో వార్మ్ వాటర్ ఫిల్ చేసి ఇందులో కొంచెం బెటాడిన్ వేసి మనం దీనిలో కూర్చుంటే మనకి హీలింగ్ కి చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్ ఉంటుంది. బర్త్ అండ్ బాండ్ బై శీతల్ అని చెప్పి దస్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వాళ్ళ గంటీ స్టోర్ అనమాట. ఇక్కడ వాళ్ళకి మనకి కావాల్సిన పోస్ట్ పార్టమ్ నీడ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇట్స్ లిటరలీ అ బాక్స్. మనం అలా ఆర్డర్ చేసుకుంటే మనకి కావాల్సినవన్నీ కూడా అట్ అ టైం వాళ్ళు సెండ్ చేస్తారు. సో ఈ సిట్స్ బాత్ ఒకటి, హాట్ అండ్ కోల్డ్ ప్యాక్. మనకి బ్యాక్ ఎక్ వచ్చినప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు, ఒక 30 seconds మనం మైక్రోవేవ్ చేస్తే ఇది వార్మ్ అయిపోతుంది. అండ్ వెనకాల వీప్ మీద పెట్టుకుంటే చాలా సూదింగ్ గా, చాలా రిలాక్స్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. సో ఇవన్నీ కాకుండా నేను ఒకసారి క్విక్ గా నా లిస్ట్ చెప్పేస్తాను. మనకి ఫోన్ చార్జర్, పవర్ బ్యాంక్ ఇవన్నీ కూడా అవసరం. అండ్ ఆల్సో ఇలాంటి ఒక సిప్పర్, అంటే ఇదే కాదు అనట్లేదు, మనం ఎత్తి తాగే బాటిల్ కాకుండా ఇలాంటి సిప్పర్ ఉంటే మనకి లేబర్ రూమ్ లో కానీ ఆర్ బేబీని నర్స్ చేసినప్పుడు ఎంత ఆఫెన్ గా మనం వాటర్ తాగుతుంటే అంత ఎక్కువ మిల్క్ జనరేట్ అవుతుంది. సో నర్స్ చేసినప్పుడు మనం ఎత్తి ఇలా తాగలేం కదా. సో ఇలాంటి బాటిల్స్ ఉంటే ఈవెన్ మనం లేబర్ రూమ్ లో ఉన్నప్పుడు పుష్ చేసినప్పుడు యూ గెట్ వెరీ డిహైడ్రేటెడ్. అలాంటి టైంలో చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాన్స్టెంట్ గా మాట్లాడుతున్నాను కదా, కలిసిపోయాను, అందుకే తాగుతున్నాను. ఇంకోటి చూపించడం మర్చిపోయా. దట్ ఇస్ ఈ నర్సింగ్ కవర్ అప్ అనమాట. అగైన్ ఇది కూడా నేను అర్హాన్ టైం నుంచి వాడుతున్నాను. అగైన్ మన బేబీస్ కి నర్స్ చేసినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా లోపల వస్తున్నారో విజిట్ చేస్తున్నారంటే మనం నర్సింగ్ కవర్ అప్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అంటే మీరు డ్రెస్ ఏదైతే మీరు యూస్ చేస్తున్నారో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వెరీ నర్సింగ్ ఫ్రెండ్లీ, అలాంటి టైంలో ఈ నర్సింగ్ కవర్ అప్స్ డెఫినెట్ గా పనికొస్తాయి. యాజ్ మనం అంటే ఒక లేబర్ పెయిన్స్ కానీ ఆర్ లేబర్ రూమ్ లోకి వెళ్తున్నప్పుడు స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ గా ఉండాలంటే టేక్ యువర్ నైస్ మ్యూజిక్, ఎయిర్ పాడ్స్ కానీ ఆర్ మీ బ్లూటూత్ స్పీకర్ ఆర్ హ్యావ్ అ నైస్ ప్లేలిస్ట్, సూద్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని కామ్ చేసేది, మీకు నచ్చింది చేయండి ఆ మూమెంట్ లో. యూ లవ్ చాక్లెట్స్, కొన్ని చాక్లెట్స్ కొని పెట్టేసుకోండి, అది తినండి. బికాస్ నౌ దట్ యూర్ డెలివరింగ్ ద బేబీ. చాలా మంది ఏమంటారంటే ప్రెగ్నెంట్ గా ఉన్నావు కదా, ఈ టైంలో నువ్వు ఏమైనా తినొచ్చు, బేబీ పుట్టిన వెంటనే కాబోతే రిస్ట్రిక్షన్స్, తినడంలో రిస్ట్రిక్షన్స్, ఏమైనా చేయడంలో రిస్ట్రిక్షన్స్ అలా అని చెప్పి. బేబీ కడుపులో ఉన్నప్పుడు, బేబీ పుట్టిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు హ్యాపీగా ఉంటేనే మీ బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో డూ థింగ్స్ దట్ యూ లవ్. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు. అందుకని నేను చెప్తున్నానని మీరు సిగరెట్ తాగండి, మందు తాగండి నేను చెప్పట్లేదు. బేసిక్ థింగ్స్ ఏదైతే ఉంటాయో, యూ లైక్ కాఫీ, డ్రింక్ ఇట్. యూ లైక్ టు ఈట్ మ్యాంగోస్, తినండి. యూ లవ్ చాక్లెట్స్, హ్యావ్ ఇట్. యూ లైక్ ఐస్ క్రీమ్, తినండి. ఏదైనా సరే ఒక మోడరేట్ పోర్షన్ లో మీరు చేస్తే ఇట్ ఈస్ ఓకే. సో ఒకవేళ మీకు ఆ మూమెంట్ లో చాక్లెట్ తింటే నేను కొంచెం కామ్ అవుతాను, రిలాక్స్ అవుతాను అంటే జస్ట్ బై కపుల్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ మీ లేబర్ రూమ్ బ్యాగ్ లో పెట్టేసుకోండి. సో ఇలాంటివి చిన్న చిన్న థింగ్స్. అండ్ నాకు సంబంధించింది అయితే నా టాయిలెటరీస్ ఇది ఒక పౌచ్ ఉంది విచ్ ఇస్ లైక్ మై గో టు. ఇందులో బాడీ వాష్, లూఫా అండ్ నా హెయిర్ బ్రష్ ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, బికాస్ యూ గైస్ నో నాకు కర్లీ హెయిర్ ఉంది కాబట్టి మనం కర్ల్ క్రీమ్ కూడా పెట్టుకోవాలి. సో చాలా ఐటమ్స్ వెళ్తాయి. బ్రష్, టూత్ పేస్ట్ అవన్నీ కూడా లాస్ట్ మూమెంట్ ఆఫ్ థింగ్స్ లో పెట్టుకుంటాను. అగైన్ మదర్ గ్రూమింగ్ వస్తే నేను పర్సనల్ గా బిలీవ్ చేసేది ఏంటంటే మనం బాగా కనిపిస్తే మనం బాగుంటాము. యూ లైక్ టు బీ న్యాచురల్. అంటే నేను ఏం పెట్టుకున్నాను, జస్ట్ ఒక లిప్ బామ్ పెట్టుకుంటాను, ఇది నా స్టైల్ అంటే క్యారీ దట్ లిప్ బామ్. లేదు నేను లిప్స్టిక్ పెట్టుకుంటాను ఎవ్రీడే, నాకు లిప్స్టిక్ పెట్టుకున్నాను అంటే క్యారీ దట్ లిప్స్టిక్. మీకు ఏం నచ్చింది, మీరు ఏం చేస్తే మీకు బాగుంటుందో డూ దాట్. నేను పర్సనల్ గా ఎవ్రీడే మాయిశ్చరైజ్ చేస్తాను, సన్ స్క్రీన్ రాస్తాను, ఐబ్రోస్ పాస్ ఏరియా ఫిల్ చేస్తాను అండ్ లిప్ కలర్ రాస్తాను. సో ఈ థింగ్స్ నేను మర్చిపోకుండా నేను క్యారీ చేస్తాను బికాస్ దిస్ ఇస్ లైక్ మై గో టు. నేను స్నానం అయిన వెంటనే ఇవి అప్లై చేసుకుంటాను కాబట్టి ఇవి లేకుండా నేను స్టెప్ అవుట్ అవ్వను. సో ఆ ఏదైతే నా చిన్న పౌచ్ ఉందో, నా వ్యానిటీ పౌచ్ ఆర్ నా మేకప్ పౌచ్ అంటారో ఏదైనా సరే, యూ కాల్ ఇట్ మేకప్ ఆర్ నో, జస్ట్ స్కిన్ కేర్ ఏదైనా సరే, ఆ బేసిక్ థింగ్స్ అది కూడా ప్యాక్ చేసుకోవాలి, అది కూడా మర్చిపోకూడదు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు మీ న్యూ బార్న్ కి బాటిల్ ఫిట్ చేసే ప్లానింగ్ ఉందంటే అప్పుడు క్యారీ బాటిల్, ఆ నిప్పుల్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది. అదర్వైజ్ పాడలా అని చెప్పి మనకు దొరుకుతుంది. అది నాకు యాక్చువల్లీ దొరకలేదు, బట్ హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి ఐ థాట్ సరే నా హాస్పిటల్ ప్యాకేజ్ లోనే ఉంది. సో ఆ పాడల అదంతా నేను కొనలేదు. వాళ్ళు ఎప్పుడైతే మనకి సిస్టర్స్ వచ్చి స్టార్టింగ్ కపుల్ ఆఫ్ డేస్ ఏదైతే మనం హాస్పిటల్లో ఉంటామో ఆ టైంలో సిస్టర్సే వచ్చి ఆ టైంకి మనకి ఎక్స్ప్రెస్ చేసి పాలు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఎక్స్ట్రా ఫీడ్ చేస్తారు. సో పాడల వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి నేను అది కొనలేదు. ఐ విల్ గెట్ ఆ పాడలనే ఇంటికి తీసుకొచ్చేస్తాను. సో అది కూడా ఒకటి అవసరం ఉంటుంది. కుదిరితే పాసిఫైయర్ అవన్నీ అవాయిడ్ చేసేయండి. ఎంత కుదిరితే అంత లెట్స్ జస్ట్ బీ విత్ బేబీ, అది చూసుకోవడం. దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ షుడ్ నాట్ మిస్ ఇఫ్ యూఆర్ అ సెకండ్ టైం మదర్. అదేంటంటే ఒకవేళ మీరు సెకండ్ టైం మామ్ అయితే మీ
న్యూ బోర్న్ తరపున నుంచి మీ ఫస్ట్ బోర్న్ కి ఏమైనా గిఫ్ట్ కొని పెట్టుకోవాలి. నేను అర్హాన్ కోసం, అయాన్ కోసం, ప్రిన్స్ కోసం, ముగ్గురు కోసం గిఫ్ట్స్ కొని ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి చూసి ఇది ఎవరిది అని అడుగుతున్నారని చెప్పి దాన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేశాను అనమాట, వాళ్ళు చూడకూడదని చెప్పి. సో నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ కూడా తీసుకొని కార్ లో పెట్టేసుకుంటాను, కార్ డిక్కీలోనే పెడతాను. బేబీ పుట్టిన వెంటనే అప్పుడు తెప్పించి వీళ్ళు ఫస్ట్ టైం బేబీని కలిసినప్పుడు అది వాళ్ళకి ఇస్తాను అనమాట. సో ఫ్రమ్ బేబీ దేర్ సంథింగ్ దట్ యు నో భయాస్, నేను మీకు చాలా లవ్ చేస్తున్నాను అని చెప్పి ఆ బేబీ ఫస్ట్ డే నుంచి వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ దట్ బాండ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. సో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చేయండి. అండ్ ఒకవేళ ఫాదర్స్ గనక ఈ వీడియో చూస్తున్నారంటే గైజ్, మీ వైఫ్ డెలివర్ చేసిన వెంటనే గెట్ హర్ సంథింగ్. మీరు కూడా ఏమైనా ప్రెజెంట్ చేయండి, ఒక ఫ్లవర్, ఒక చాక్లెట్, మీ ఫస్ట్ బార్న్ తరపు నుంచి ఒక ఫ్లవర్ బుకేను, చాక్లెట్స్, వాట్ ఎవర్ యువర్ వైఫ్ లైక్స్. తనకు కూడా స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. ఇన్ని రోజులు స్పెషల్ గా ట్రీట్ చేస్తున్న అందరూ బేబీ పుట్టిన వెంటనే ఆ స్పెషల్ ట్రీట్మెంట్ మానేయకుండా ఇప్పటికీ అలానే ట్రీట్ చేస్తున్నారని తనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏమైనా నేను మిస్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని ఆశిస్తున్నాను. నాకు కుదిరినంత వరకు నేను అన్ని చూపించాను, అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఐ రియలీ విష్ అర్హాన్ టైమ్ లో ఈ విషయాలు నాకు తెలుసుంటే తన స్కిన్ కేర్ కానివ్వండి, లేదా నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ కానివ్వండి, ఇంత కష్టంగా కాకుండా కొంచెం స్మూత్ గా ఉండేది అని హోప్ చేస్తున్నాను. సో నేను పడిన కష్టం అర్హాన్ టైమ్ లో మీరెవరు పడకూడదు అని చెప్పి ఈసారి ముందుగానే అన్ని ప్యాక్ చేసుకోవాలి. అండ్ ప్యాక్ చేసినప్పుడు మీ అందరికి చూపించాలని నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో హ్యావింగ్ సెడ్ దట్, మన హాస్పిటల్ బ్యాగ్ అంటే ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ సూట్ కేసులో సర్దేసి రెడీ చేసి నేను ఒక పక్కన పెట్టేస్తాను. సో దట్ ఎప్పుడైతే మనకి పెయిన్స్ వస్తుంది లేదా వాటర్ బ్రేక్ అయింది ఆ ఫీలింగ్ వచ్చిందో బ్యాగ్స్ అలా పెట్టేసుకుని బండిలో వెళ్ళిపోయి. వీటన్నిటితో పాటు మనకు కావాల్సింది నర్సింగ్ పిల్లో. అది చెప్పడమే మర్చిపోయాను. నర్సింగ్ పిల్లో నాది ఆన్ ది వే ఉంది, బట్ ఇవాళ రేపట్లో డెలివరీ అయిపోతుంది. సో అదొకటి కావాలి, అది కూడా పెట్టుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ హాస్పిటల్లో ఇస్తారు, బట్ దెన్ నేను అర్హాన్ టైమ్ లో ఆరిలో నర్సింగ్ పిల్లో వాడాను. ఇట్ వాస్ సో కంఫర్టబుల్. సో ఆ నర్సింగ్ పిల్లోనే మళ్ళీ వాడాలని హోప్ చేస్తున్నాను. బికాస్ ఆబ్వియస్లీ మన కంఫర్ట్ అండ్ బేబీస్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీథింగ్ నేను చెప్పిన ప్రతి ఒక్క లింక్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అవన్నీ చెక్అౌట్ చేయడం మర్చిపోకండి. సో యా, హ్యావింగ్ సెడ్ దట్, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. వెరీ సూన్ మా బేబీ నంబర్ 2 అన్వీరా బేబీ నంబర్ 2 రాబోతుంది. సో రాబోతున్నాడో డోంట్ నో. ఈ టైం కి డెలివరీ అయిపోయి ఉంటుందా తెలీదు, బట్ యా ఇన్షాల్లా. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అన్ని ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. అండ్ మా వీడియోస్ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మెయిన్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండి అని ఆశిస్తున్నాను. అండ్ యా, ఐల్ సీ యూ గైస్ సూన్ ఇన్ అ బ్రాండ్ న్యూ వీడియో. Until I'll see you next, lots of love.